నెల్లూరు గోమతినగర్ క్యాంపు కార్యాలయంలో తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. చాలా మంది చిరు వ్యాపారులు సంపాదన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా మంత్రి నారాయణ తోపుడు బండ్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కరోజే 47 మంది పేదలకు తోపుడు బండ్లు అందజేశామని తెలిపారు. అందులో 41 తోపుడు బండ్లు, 5 ఇస్త్రీ బండ్లు, ఒకరికి రిక్షా అందించినట్లు తెలిపారు. నేను తాటాక గుడిసెలో పుట్టానని, కడు పేదరికాన్ని అనుభవించాను కాబట్టే ఈ స్థాయికి వచ్చానన్నారు. ఈరోజు నెల్లూరులో మా యొక్క పిల్లలందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు 47 బండ్లు ఇవ్వడం జరిగింది. దాదాపు ఇంతవరకు యాక్చువల్గా నెల్లూరు సిటీలో దాదాపు 300 బండ్లు పైగా ఇచ్చాం. ఎందుకంటే నిరుపేదల వాళ్ళు బాడుగు బండ్లు పెట్టుకొని తోసుకుంటారు. నేను ప్రచారంలో చూశాను, అడిగా, ఎక్కడికి పోయినా ప్రచారంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఆర్థిక స్థితి, జీవనశైలిని తెలుసుకోవడం కోసంగా వాళ్ళందరిని అడిగితే ప్రతి ఒక్కరూ ఏంటంటే ఒకటేను, సార్ నెలకి 1500 కడుతున్నాం, 1800 కడుతున్నాం, 1200 కడుతున్నాం అని. సరే, కనీసం వాళ్ళకి బండి ఫ్రీగా ఇస్తే కనీసం 1200 నుంచి 1500 ఫ్రీగా మిగులుతుందనే ఉద్దేశంతో యాక్చువల్గా ఆ రోజు నిర్ణయించి ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానన్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఇచ్చాను కొన్ని, ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా ఇచ్చాం. దాదాపు ప్రతి నెల ఒక 20 నుంచి దాదాపు 50 దాకా ఇస్తున్నాం. ఇది మా పిల్లలు, మా కుటుంబంలో ఉన్న పిల్లలందరూ యాక్చువల్గా వాళ్ళు కూడా యాక్చువల్గా నిరుపేదలు కొద్దిగా లిఫ్ట్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం అంటున్నారు. నిరుపేదలకు, ఎందుకంటే నేను కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. నాకు తెలుసు ఆ బాధ. నాకు ఈ నాయకులు ఎవరైతే ఉండారో వాళ్ళందరికంటే కూడా పేదరికం తెలిసిన నేనే. ఒక పూరి గుడిసెల నుంచి వచ్చినవాడిని, ఒక తాటాకల గుడిసెల నుంచి వచ్చినవాడిని. కాబట్టి నాకు పూర్తిగా పేదరికం అనేది తెలుసు. అందువల్ల పేదలకు ఏం చేయాలో నేను ఎప్పుడు ప్రయారిటీ పేదలకు ఇస్తున్నాను. దాని మీద కామెంట్స్ వద్దు. చేతనైతే మీరు కూడా చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లా కాదు, చేతల ప్రభుత్వం ఖచ్చితంగా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు నేను చెప్పానో అవన్నీ పూర్తి చేస్తాం. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు కూడా రూరల్లో కూడా వారు ఏం చెప్పారో 100కి 100 రూపాయలు అక్కడ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దానికి అన్ని విధాలా నా సహకారం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.